ప్రస్తుతం భద్రాచలం భక్తజన సంద్రంగా మారిందని చెప్పుకోవాలి. నిన్నటి నుంచి కళ్యాణ క్రతువులో చాలా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి కూడా సమయం పడుతుండటంతో భక్తులు ప్రధాన మండపంలో ఆలయ గర్భాలయంలో మూల విరాట్లను దర్శించుకొని సీతారాములను కళ్ళారా చూడాలని, కనులారా కళ్యాణాన్ని వీక్షించి పట్టాభిషేకమైనటువంటి తర్వాత పట్టాభిరాముడిని కూడా దర్శించుకొని తిరుగు ప్రయాణం అవ్వాలని పెద్ద ఎత్తున భక్తులు బారులు తిప్పుతున్నటువంటి దృశ్యం చూస్తున్నా. ప్రస్తుతం ఆ మండపంలోని సుదర్శన ద్వారం వద్ద ప్రస్తుతం భక్తుల తాకిడిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సుదర్శన ద్వారం గుండా స్వామివారి మూల విరాట్లను దర్శించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మిథిలా మండపానికి వెళ్ళి అక్కడ పట్టాభిరాముని దర్శించుకొని ఆ పట్టాభిషేక మహోత్సవాన్ని కూడా కనులారా వీక్షించేందుకు పూర్తి స్థాయిలో ఉవ్విల్లుతున్నారు రామభక్తులంతా కూడా. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేసింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు తలంబ్రాలు కళ్యాణ క్రతువులో భాగస్వామ్యంతో పాటు సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ కూడా పట్టాభిషేక మహోత్సవానికి హాజరు కానున్నాడు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనని మరికొద్దిసేపట్లో స్వాగతించుకొని పూర్తిగా ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. ఇది వినోష్ నారాయణరావుతో రిపోర్టర్ ఉదయ్ RTV భద్రాచల పుణ్యక్షేత్రం నుంచి.